హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు అనగా జనవరి 7, 2026కు సంబంధించి ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి టాపిక్ చూద్దాం. లక్నోలో భారత్ తొలి అర్బన్ నైట్ సఫారీ ప్రారంభం కానుంది. లక్నో అంటే ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో మొట్టమొదటి భారత తొలి అర్బన్ నైట్ సఫారీ ఎక్కడ ప్రారంభం కానుందంటే లక్నోలోని, అదే మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించి లక్నోలో ప్రారంభం కానుంది. అయితే ఈ నైట్ సఫారీని కుక్రేల్ అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేయనున్నారు. నెక్స్ట్ అలాగే నగర పరిమితుల్లో నియంత్రిత రాత్రి వన్యప్రాణి వీక్షణ అనుభవంగా దీనిని రూపుదిద్దుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలో త్వరలో ప్రారంభం. చాలా ఇంపార్టెంటు. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు త్వరలో ప్రారంభం కానుంది హర్యానాలో కూడా. అయితే ఇక్కడ మొట్టమొదటిగా హర్యానాలో ప్రారంభం కానుంది. అయితే ఈ రైలును ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో. అలాగే ఈ హైడ్రోజన్ రైలు జింద్ సోనిపత్ మార్గంలో ప్రయాణించనుంది. ఈ ప్రాంతం పేరు గుర్తుపెట్టుకోండి. అది ఏ రైల్వే దాని ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తుందో గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర రైల్వే. అలాగే ఈ హైడ్రోజన్ రైలు జింద్ సోనిపత్ మార్గంలో ప్రయాణించనుంది. అలాగే ఈ రైలుకు ఇంధనం సరఫరా చేయడానికి జింద్లో ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్కు 3000 కేజీల సామర్థ్యం కలిగి ఉంది. గుర్తుపెట్టుకోండి, భారత్లో తొలి హైడ్రోజన్ రైలు ఎక్కడ ప్రారంభమవుతుందంటే హర్యానాలో. అయితే ఇక్కడ హర్యానా యొక్క సీఎం ఎవరంటే నయాబ్ సింగ్ సైని. అలాగే గవర్నరు ఆసిమ్ కుమార్ ఘోష్. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో పాటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గవర్నర్స్ కానీ అలాగే ముఖ్యమంత్రులు కానీ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మిజోరాం రాష్ట్రంలో కొత్త పాము జాతి. యాక్చువల్గా రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులు కలిసి మిజోరాం రాష్ట్రంలో రెల్లు జాతి పామును గుర్తించారు. అయితే దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. కలమరియా మిజోరామెన్సిస్ అని నామకరణం చేశారు. కలమరియా మిజోరామెన్సిస్. అయితే ఇది ఎటువంటి విషపూరితం కాదని తెలిపారని అర్థం. గుర్తుపెట్టుకోండి, మిజోరాం రాష్ట్రంలో కొత్త పాము జాతి. అది ఏ జాతికి చెందిందంటే రెల్లు జాతి పాము. కలమరియా మిజోరామెన్సిస్ అని నామకరణం చేయబడినది. ఎక్కడ గుర్తించారంటే మిజోరాం రాష్ట్రంలో. నెక్స్ట్ వన్. హెపటైటిస్ ఈ నివారణకు హెపావ్యాక్ అనే టీకాను విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. హెపటైటిస్ ఈ యాక్చువల్గా మనకి కలుషిత నీరు తాగిన అలాగే ఆహారం ద్వారా వ్యాపించే హెపటైటిస్ ఈ వైరస్ కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తుందండి. ఓకేనా. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే రెడ్డీస్ ల్యాబొరేటరీ, హెపావ్యాక్ అనే టీకాను. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ 675 కోట్లకు పెంపు. యాక్చువల్గా గతంలో 584 కోట్లు ఉండేది. దగ్గరగా 16% పెరిగిందండి గత ఏడాదితో పోలిస్తే. యాక్చువల్గా మనకి 111.5 మిలియన్ ఆసిస్ డాలర్లు అంటే మన లెక్క ప్రకారం భారతదేశం ప్రకారం 675 కోట్లు అని అర్థం. సో 584 నుంచి 675 అంటే 16% పెరిగినట్టు దగ్గరగా. యాక్చువల్గా మనకి టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ అని ఉంటాయండి. ఆ గ్రాండ్ స్లామ్స్లో మొత్తం 4 ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ అని. అందులో మొట్టమొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇది జనవరిలో ప్రారంభించబడుతుంది. అయితే ఇక్కడ పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు 25.15 కోట్లు అందజేయడం జరుగుతుంది. దాదాపుగా 19% పెరిగింది అప్పటితో పోల్చుకుంటే. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద విద్యుదీకృత రైల్వే నెట్వర్క్గా భారత్ రైల్వే. ప్రపంచంలో అతిపెద్ద విద్యుదీకృత రైల్వే నెట్వర్క్గా భారత్ రైల్వే. భారత్ రైల్వేల సుమారు 70,000 రూట్ కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరించబడిందండి. యాక్చువల్గా 2025 నవంబర్ నాటికి ఈ రైల్వే నెట్వర్క్లో 99% పైభాగం మనకి ఇక్కడ విద్యుదీకరించింది. యాక్చువల్గా 2000తో పోలిస్తే 2000 సంవత్సరం 24% మాత్రమే ఉన్నది. ఇప్పటికి 2025 చూసేసరికి నవంబర్ నాటికి చూసేసరికి 99% పైగా ఉంది ప్రస్తుతానికి విద్యుదీకరణ. అలాగే 2004-2014 మధ్య రోజుకి సగటున 1.5 కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగింది. ఇప్పటికీ 2004-2014 అంటే మోడీ ప్రభుత్వం రాకముందు వరకు. అయితే గత 6 సంవత్సరాలుగా ఈ వేగం అనేది రోజుకు 15 కిలోమీటర్ల మించి పెరిగిందని అర్థం. ఓకేనా. నెక్స్ట్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ రైల్వేల స్థాపన 1853, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ 1853. యాక్చువల్గా మనకి ఇక్కడ బ్రాడ్ గేజు, మీటర్ గేజు, నారో గేజ్ అని ఉంటాయి.
2 రైలు పట్టాల మధ్య దూరాన్ని బట్టి మనం బేస్ చేసుకొని వేరువేరుగా విభజించడం జరిగింది. బ్రాడ్ గేజ్ యొక్క ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బ్రాడ్ గేజ్ యొక్క లెంత్ ఎంతంటే 1.67676 మీటర్స్. మీటర్ గేజ్ అంటే 1 మీటరు, నేరో గేజ్ అంటే 0.762 మీటర్స్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యాక్చువల్గా అధిక రైలు మార్గాలు మనకి ఎక్కువగా బ్రాడ్ గేజ్ రూపంలోనే ఉంటాయి. మీటర్ గేజ్ అంటే అలాగే రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని అమరుస్తారు. నేరో గేజ్ అంటే కొండ ప్రాంతాలు, మిజోరాం, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ఉంటుందండి కొండ ప్రాంతాల టైప్ నేరో గేజ్ అనేది. సో వీటి యొక్క లెంత్ అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్ఎస్సి కానీ అలాగే డిఎస్సికి సంబంధించి కానీ. నెక్స్ట్ వన్, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఫెస్టిన్ ఆర్చాంజ్ టౌడేరే 3వసారి నియామకం జరిగింది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఎవరండి? ఫెస్టిన్ ఆర్చాంజ్ టౌడేరే 3వసారి నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఏఐ క్లినిక్ ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించారంటే అది జిమ్స్ మీన్స్ ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఏంటండి? భారతదేశపు మొట్టమొదటి ఏఐ క్లినిక్ ఎక్కడ ప్రారంభించారంటే యూపీలోని గ్రేటర్ నోయిడా. ఆ ప్రాంతం కూడా గుర్తుపెట్టుకోండి, జిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నెక్స్ట్ వన్, దృష్టిలోపం ఉన్న వారి కోసం మొదటి రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీని ప్రారంభించింది ఎవరంటే ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనకి ఒక 2-3 వచ్చాయండి. లక్నో గురించి వచ్చింది, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఏఐ క్లినిక్ గురించి వచ్చింది, అలాగే రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీ. రీసెంట్గా మనం బ్రెయిలీ దినోత్సవం జరుపుకున్నాం, లూయి బ్రెయిలీ జయంతి కారణంగా జనవరి 4. అదే దానికి సంబంధించిన టాపిక్. దీనిని ఉత్తరప్రదేశ్లోని లక్నో డాక్టర్ శకుంతల మిశ్రా నేషనల్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో దీనిని ప్రారంభించడం జరిగింది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇదండి, దృష్టిలోపం ఉన్నవారి కోసం మొదటి రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా, లక్నోలో. నెక్స్ట్ అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఓఎన్జీసీ ఒప్పందం. ఇక్కడ చూడండి, ఈ ఒప్పందం ప్రకారం ఓఎన్జీసీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఈఎంఆర్ఎస్ అంటారు, మౌలిక వసతుల అభివృద్ధికి 28 కోట్ల ఆర్థిక సహాయం అందించిందండి. ఓఎన్జీసీ అనేది గిరిజన మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ఎస్టీఎఫ్డిసి అంటే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2026 నాటికి 728 ఈఎంఆర్ఎస్లు ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది, లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి 485 పనిచేస్తున్నాయండి. అందులో అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 75 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 63 ఉన్నాయి ఈఎంఆర్ఎస్ స్కూల్స్. ఓకేనా, ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఉంటాయండి. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్కు తొలిసారి బీసీసీఐ ట్రోఫీ సొంతము. ఇంతవరకు ఎటువంటి ట్రోఫీ రాలేదు బీసీసీఐకి సంబంధించి. సో ఇదే ఫస్ట్ అండి. అండర్-16 క్రికెట్ టీంకి సంబంధించి అదే ఏ ట్రోఫీ అంటే విజయ్ మర్చెంట్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. రన్నర్ ఎవరంటే మిజోరాం టీం. ప్రస్తుతం మనకి జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. అయితే ఇక్కడ బీసీసీఐ గురించి వచ్చింది కాబట్టి బీసీసీఐ 1928లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి ముంబైలో అండి. ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ ఎవరంటే మిథున్ మన్హాస్. గుర్తుపెట్టుకోండి, మిథున్ మన్హాస్. అయితే ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీ యొక్క విస్తరించండి అని అడిగాడు అనుకోండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఈ రోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవేనండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.